ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి లక్షణాలు ఏంటి? వీరు ఎలాంటి రంగాల్లో అభివృద్ధి చెందుతారు? ఏ ఏ విషయాల్లో ఇబ్బంది పడతారు? ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అనురాధ 4 పాదాలు, విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ 4 పాదాలు. ఇందులో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశిలోకి రావటం అనేది జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి మనకి అక్కడ అర్థం కొంతవరకు స్ఫురించవచ్చు. అంటే వృశ్చికము అంటే కనుక తేలు. అందుకని సాధారణంగా వృశ్చిక రాశి వారి మాటలో చేతలో ఏదో కొంత మనకి కొంత గుచ్చుకున్నట్టుగాను, ఏదైనా సరే ఎత్తిపొడుపుగాను, కొంతవరకు అవతల వాళ్ళకి ఆ రకంగా ధనించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మేష రాశికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అవటం చేత సాధారణంగా వీరు ముక్కుసూటిగా వెళ్ళటం అనేది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం అనేది, తర్వాత మరి ఏదైనా సరే తమ నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మేష రాశితో పోలిస్తే వృశ్చిక రాశిలో మనకి 2 రకాల వాళ్ళు, అంటే పరస్పర విరుద్ధమైన మనుషులంతా కూడా ఎక్కువగా వృశ్చిక రాశిలో కనిపిస్తారు. అంటే ఎంత చక్కటి సౌమ్యత, ఇతరులకి సహాయపడే గుణం, ఇలాంటివన్నీ కూడా ఎంత ఉంటాయో, మళ్ళీ ఇదే వృశ్చిక రాశిలో మరి ఏదైనా సరే ఉగ్రవాదం అనుకోండి, తీవ్రవాదం అనుకోండి, ఇలా అతి వాదాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యక్తులు కూడా మనకి వృశ్చిక రాశిలోనే ఎక్కువగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని నమ్మారు అంటే కనుక ఆ సిద్ధాంతం మీద ఎక్కువగా వీళ్ళు స్థిరంగా ఉండటం, దానికి సంబంధించినట్టుగానే ప్రణాళికలు రచించుకుంటూ వెళ్ళటం, సాధారణంగా వీరుగా మారాల్సిందే తప్ప ఇతరులు వీరిని మార్చగలిగే స్థితిలో లేకపోవటం. అందుకని వీరిలో ఉండే ఒక్కోసారి ఏదైనప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి కనుక కొంత సహకరించకపోతే, ఇలా మనం ఇందాక చెప్పుకున్నట్టు విపరీత తీవ్ర భావజాలం అనేది కూడా మనకి ఎక్కువగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఇతరుల పట్ల ఎంతో కొంత సహాయపడాలి అనే గుణం, అంటే వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం రకరకాల పద్ధతుల్లో అటు క్రూరులు అవ్వచ్చు, కానీ వారు నమ్మిన మనుషుల కోసం ప్రాణం ఇవ్వటం అనేది కూడా మళ్ళీ ఇదే రాశిలో వాళ్ళే ఉంటారు ఎక్కువగా అధికంగా. అందుకని మనం ఏంటంటే వారు ఎవరిని ఏ వ్యక్తిని అమ్మ నాన్నని ప్రేమించారా, అమ్మ నాన్నకి పూర్తిగా దాసోహం అన్నట్టుగానే ఉంటారు. భార్యను ప్రేమిస్తారా లేదా భర్తను ప్రేమిస్తారో వాళ్ళకి దాసోహం అన్నట్టు ఉంటారు. సో ఏదైనప్పటికీ కూడా వీరిలో ఉండే ఒక అతి గుణం అనేది ఒక్కోసారి అవతల వాళ్ళకి కొంత ఇబ్బందిగా పరిణమించడం అనేది కూడా జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎక్కువగా మరి ఏదైనా శాస్త్రీయ పద్ధతి, వాటికి సంబంధించిన అంశాలు, అంటే పరిశోధనలు కానీ, ఇంజనీరింగ్కి సంబంధించిన కానీ, ఇలాంటి రంగాల్లో బాగా ఎక్కువగా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ శాఖలో కూడా వీరు ఎక్కువగా పేరు గడించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి సూర్యుడు వీరికి రాజ్యాధిపతి అవుతూ ఉండడం చేత వైద్య రంగంలో ముఖ్యంగా ఏదైనా సరే సర్జన్లుగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా శస్త్రచికిత్సా నిపుణులుగా పేరు తెచ్చుకోవడానికి కూడా వృశ్చిక రాశి వారికి అయితే కనుక అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే బాల్యంలో వీరు కూడా ఏదైనా సరే కొంతవరకు దెబ్బలు తగిలించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక వివాహ విషయంలో పెద్దగా వీరికి ఒడిదుడుకులు ఎదురు కాకపోవచ్చు. అయితే జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా వివాహం ఏదైనప్పటికీ కూడా కొంత ఇబ్బందులు కలగటం కానీ, లేదా బాగా వివాహం ఆలస్యం అవటం కానీ అవకాశాలు అయితే కనుక వృశ్చిక రాశిలో ఎక్కువగానే కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి మరి పంచమాధిపతి గురుడు అవుతూ ఉండడం చేత సాధారణంగా పిల్లలు గురుడు కనుక సక్రమైన స్థితిలో కొంతవరకు జాతకంలో ఉంటే కనుక చక్కటి పేరు ప్రఖ్యాతులు కలిగించగలిగే సంతానం కూడా వృశ్చిక రాశి వారికి జన్మించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వాహనాలు నడిపేప్పుడు ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు అజాగ్రత్తగా ఉండకుండా ఉండటం అనేది అవసరం. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కూడా ఒక్కోసారి వీరికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా వృశ్చిక రాశికి ఎక్కువగా కనిపిస్తాయి. ఇక తర్వాత స్నేహితులు అతిగా నమ్మకుండా ఉండటం అనేది అవసరం. ఒకసారి మరి చెడ్డ స్నేహితుల వల్ల వీళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా వృశ్చిక రాశిలోనే ఎక్కువగా కనిపిస్తాయి.
ఇక వృశ్చిక రాశి వారు ఎవరితో కూడా సాధ్యమైనంత వరకు కూడా వారిగా ఇండిపెండెంట్గా ఎక్కువగా వెళ్ళటం అనేది అవసరం. ఇతరులతో జాయింట్గా చేసే వ్యవహారాలు వీరికి పెద్దగా యోగ్యతని కలిగించవు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఆర్థికంగా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా ధనం అయితే కనుక అవసరానికైతే కనుక వృశ్చిక రాశి వారికైతే కనుక సమకూరుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన లాకెట్ మెడలో వేసుకోవటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరగటం అనేది అయితే జరుగుతుంది. మంగళవారాలు అప్పుడప్పుడు కొద్దిగా చందనం కలిపిన నీటిని స్నానం చేసినట్టయితే కనుక ఇంకొద్దిగా మంచి ఫలితాలు పెరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు.